హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో 6వ తరగతిలో 7వ పాఠం ఉడత సహాయం. సో నేను మీరు పెట్టే కామెంట్స్ ప్రతిదీ చూస్తున్నానండి, తప్పకుండా పెడతాను. ఇదొక్కటి చేసేస్తే 6th క్లాస్ మొత్తం తెలుగు అయిపోతుంది. సో 6th తెలుగు కూడా ఇంపార్టెంట్ కాబట్టి చేయమని చెప్తున్నారు. సో మేడం ఫ్రీగా చేస్తున్నారు వీడియోస్, అందరు లైక్ చేయండి అని పెడుతున్నారు. సార్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా సపోర్ట్ చేయడం వల్ల నేను చేయగలుగుతున్నాను. మీరందరు సపోర్టింగ్ వల్లనే ఇలా నాకు కూడా ఉత్సాహం కలుగుతుంది. మీరు రాస్తున్న కామెంట్స్కి, మీరు చేస్తున్న లైక్స్కి ఇంకా ఎంత రాత్రి అయినా కూర్చొని చేస్తున్నానండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే చేస్తుండండి. ఇంకా మొత్తం నేను చేసే ప్రయత్నం అయితే చేస్తాను, ఓకేనా. సో మెథడ్స్ కూడా పెట్టమని చెప్తున్నారు. మీరు రాస్తున్న ప్రతి కామెంట్ నేను రిప్లై ఇవ్వకపోయినా చదువుతున్నానండి. మీరు చదివే మీకు అనుకూలంగానే వీడియోస్ చేస్తున్నాను. అండ్ తెలుగు సోషల్ మెథడ్ పెట్టమని చెప్తున్నారు, తప్పకుండా అండి. ఉడత సహాయం ఇదిగోండి. కొంచెము పైకి నేను ఫోన్ సెట్ చేసినప్పుడు కొంచెం అక్షరాలు చిన్నగా అవుతున్నాయి. కొంచెం ఎక్కడైనా తడబడితే మీకు మాత్రం క్లారిటీగా కనిపిస్తుంది కదా, ఒక్కసారి ఏమనుకోద్దు, ఓకే. చూడండి, గోన బుద్ధారెడ్డి 7వ పాఠము ఉడత సహాయము. 6 పాఠాల వరకు అయిపోయాయి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్, లైక్ చేయండి. 3వ తరగతి నుంచి 3, 4, 5, 6 ఇది 6వ తరగతి ఇప్పుడు స్టార్ట్ చేసాము. ఇది 7వ పాఠంలో ఉన్నాము. సో ఇది ఒక వీడియో అవుతుందో తెలియదు. కాలము 13వ శతాబ్దం. తండ్రి విఠల రంగనాథుడు. రచన రంగనాథ రామాయణం. ద్విపద యుద్ధకాండ వరకు. బిరుదులు: కవి కల్పతరువు, కవిలోక భోజుడు, నిఖిల శబ్దార్థ పాకజ్ఞుడు, రామాయణ మర్మజ్ఞుడు. విశేషాలు: తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం. తెలంగాణలో రచింపబడ్డ తొలి కావ్యం. గోన బుద్ధారెడ్డి కాకతీయుల సామంత్ రాజుగా వర్ధమానపురాన్ని పాలించేవాడు. ఇది టెట్టులో వచ్చింది. 10 ఏళ్ల. రంగనాథ రామాయణం ఉత్తరాఖండను బుద్ధారెడ్డి కుమారులు కాచ భూపతి విఠలనాథుడు వ్రాశారు, ఓకే. గోన బుద్ధారెడ్డి వంశాన్ని వెల్లడి చేయు శాసనం బూదపూర శాసనం, ఓకే. రంగనాథ రామాయణంలోని అవాల్మీకాలైన వృత్తాంతాలు ఉండడంతో జానపద కళాకారులచే బొమ్మలాట రామాయణంగా కీర్తించబడింది. బుద్ధారెడ్డి ప్రక్రియ. బుద్ధారెడ్డి తండ్రి కోరికపై రచించబడడంతో రంగనాథ రామాయణం అని పేరు వచ్చింది. ద్విపద దేశీ కవితా ప్రక్రియ. ప్రతి పాదం 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం కలిగి 2 పాదాల గల ఛందస్సును ద్విపద అంటారు. ద్విపద అంటే ఏంటిదంటే 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం కలిగి ఉండి పాదాల గల ఛందస్సును ద్విపద అంటారు. కావ్యం ఆసంతం ద్విపద ఛందస్సులో వ్రాయబడితే దానిని ద్విపద కావ్యం అంటారు. పాల్గురికి సోమనాథుని బస్వపురాణం, పండితారాధ్య చరిత్ర ద్విపద కావ్యాలు. పాఠ్యాంశ విశేషాలు. ఇతివృత్తం: సహకారం. ఉడత సహాయం రంగనాథ రామాయణంలోని యుద్ధకాండంలోనిది. ఉద్దేశం: ద్విపదని పిల్లలకి పరిచయం చేయడం, ప్రాచీన సాహిత్యం పట్ల అభిరుచిని కల్పించడం, అడగకుండానే ఇతరులకి శక్తి మేరకు సహాయం చేయడం అనే ఆలోచన కల్పించడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. శ్రీరాముని ఆదేశం మేరకు సముద్రంపై వారధిని ఎవరి ఆధ్వర్యంలో వానరులు నిర్మించారు? నలుడు. వారధి నిర్మాణ కార్యక్రమంలో దిట్ట నలుడు. రావణుడు సీతను లంకకు ఎత్తుకొని పోగా సీతను తిరిగి తెచ్చుకొనుటకు రాముడు యుద్ధం చేయాలనుకున్నాడు. శ్రీరాముని అడుగు తామరలను మనస్సునందుంచుకున్నది ఎవరు? ఉడత. తరుమూషక మనగా ఉడత, ఇలా ఇవ్వచ్చు, ఓకే. కపికులాదిశుకులు ఉరుశక్తితో తరుగురిలోగి తెచ్చుచోట తానెంత అని మరి తలపక ప్రేమ పూని సహాయమై పొదలుచున్నది ఉడత. భక్తితో భగవంతుని పాద పద్మములను మనస్సు నందించుకొని గడ్డిపోచ సమర్పిస్తే అది కొండవుతుందని తెలిపినవారు ఎవరు? లక్ష్మణుడు. ఉడతను శ్రీరాముని వద్దకు తీసుకువచ్చినది ఎవరు? సుగ్రీవుడు. ఉడత వీపుపై రేఖ ఏర్పడడానికి కారణం శ్రీరాముడు తన కుడి చేతితో దాని వీపును దువ్వటం. రామాయణ కావ్యం రచించిన కాకతీయ సామంతరాజు ఎవరు? గోన బుద్ధారెడ్డి. ఇగో ఇది 17 2017లో వచ్చింది.
వ్యాకరణాంశాలు ప్రకృతి వికృతులు భక్తి బత్తి దూరం దవ్వు సహాయం సాయం శక్తి సత్తువ. పర్యాయ పదాలు శిఖరం అద్రి కొండ వంతెన వారధి సేతువు పచ్చిక గడ్డి తృణము సముద్రము వార్ధి కడలి. సందులు గావింతుననుచు గావింతును ప్లస్ అనుచు గావింతును ప్లస్ అనుచు ఉత్వసంధి ఇవ్వధనంబున ఈ ప్లస్ విధంబున త్రిక సంధి మనమున చేర్చి జేవయి చేవచ్చింది. సరళాదేశ సంధి కరమొప్పు కరము ప్లస్ ఒప్పు ఉత్వసంధి నలినాప్తుడు నలిన ప్లస్ ఆప్తుడు సవర్ణ దీర్ఘ సంధి. కరాగ్రామం కర ప్లస్ అగ్రం కర ప్లస్ అగ్రం సవర్ణ దీర్ఘ సంధి. ఇనుకులాధీశుడు ఇనుకుల ప్లస్ అధీశుడు ఇనుకుల ప్లస్ ఆధీశుడు సవర్ణ దీర్ఘ సంధి. సమాసాలు ఉడత సహాయం ఉడత యొక్క సహాయం యొక్క వస్తే షష్ఠి తత్పురుష సమాసం. నేర్చుకున్నారా? డూము ఊలు నిన్ను లను కూర్చి తోడంతో చేతం అవన్నీ. సేతువు నిర్మాణము సేతువు యొక్క నిర్మాణము యొక్క అంటే షష్ఠి తత్పురుష సమాసం. నిర్మల భక్తి నిర్మలమైన భక్తి విశేషణ పూర్వపద కర్మదాయ సమాసము. పాద పద్మములు పాదములు వంటి పద్మములు వంటి పాదములు ఉపమానుత్తర పద కర్మదాయక సమాసము. ఇవి పోల్చుతున్నది దీంతో పోల్చుతున్నారు కాబట్టి. 3 రేఖలు 3 అను సంఖ్య గల రేఖలు ద్విగు సమాసము. సంఖ్యలో అని వస్తే ద్విగు సమాసము. నలినాప్త సుతుడు నలినాప్తుని యొక్క సుతుడు యొక్క షష్ఠి తత్పురుష సమాసము. తరుగిరులు తరువులు గిరులు తరువులు గిరులు ద్వంద్వ సమాసం. అలంకారాలు తళయక చనుదెంచి తనమేనీసుక వడిగట్టపై రాల్చి వనదిలో మునిగి తేలిగట్టున కేగి తిరుగంగ బొరలి వాలిన భక్తితో వచ్చి విదుల్చే స్వభావక్తి అలంకారము. కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి ఇక లెసన్స్ అయితే చూద్దాం. మరి కొంతసేపు చెయ్యాలా? మీరు ఇవ్వలేదు నాకు 40 minutes అయినా పర్వాలేదు అంటే చెప్తాను. చూద్దాం. చెరువు ఇప్పటివరకే ఇంకా 10 నిమిషాలు కూడా కాలేదు. చెరువు 8వ పాఠము ప్రక్రియ. తొందరగా చదివే ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి ఒకసారి. స్వగతం రచయిత లేదా రచనలోని ఒక పాత్ర తన ఫలకాన్ని హృదయయుగాతమైన తర్జన భర్జనను జ్ఞాపకాలను ఆనందవేశాలను అనుభూతులను యథాతథంగా రచించడాన్ని స్వగతము అంటారు. సో పాఠ్యాంశ విశేషాలు. చెరువు ఇతివృత్తము సంస్కృతి పర్యావరణం. చెరువు అనగానే సంస్కృతి పర్యావరణం గుర్తుకు రావాలి. భాషా సౌందర్యాన్ని పెంపొందించే జాతీయాలు సామెతల గురించి తెలపడం ఉద్దేశం గల పాఠము చెరువు. ఎవరికి వారు తమకు సంబంధించిన విషయాలను తమలో తాము అనుకోవడం స్వగతం. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఎవరికి వారే ఉత్తమ పురుషులు. పల్లెటూరి కల్పవల్లిగా పేరు పొందినది సమాజానికి కల్పతరువు చెరువు. నిలువ నీడనై తగువు నిలువ నీటికై చెరువు అన్నది సామెత. పరోపకారం మిద్దరం శరీరమన్న సూక్తికి ప్రత్యక్ష ఉదాహరణ చెరువు. కట్ట మైసమ్మను ఎక్కడ ప్రతిష్ఠించి పూజిస్తారు? చెరువు గట్టపైన ఎవరిని ప్రతిష్ఠిస్తారు? కట్ట మైసమ్మను. బుక్కులు చదివినా టెక్స్ట్ బుక్కులు చదివినా ఇక్కడి నుంచి 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. 10 క్వశ్చన్స్ తయారు చేయొచ్చు. వానలు పడకుంటే వానల కోసం చెరువు గట్టుపై చెప్పించే పురాణ ప్రవచనమేది? విరాట పర్వం. చెరువు అందాన్ని ఇబ్బడి ముబ్బడి చేసేవారు. భజన బృందాలు, కోలాటాలు, బతుకమ్మలు, బొడ్డెమ్మలు ఆడే మహిళలు. పెద్ద చెరువును సముద్రంగా పిలిచే సాంప్రదాయం ఎచ్చట కలదు తెలంగాణలో. చెరువులను కాస్త సముద్రాలను పేరు పెట్టుకున్న రాజులు వనపర్తి రాజులు. శిలా సముద్రం ఎచ్చట కలదు మంథని. కాకతీయులు నిర్మించిన చెరువులు రామప్ప చెరువు, పాకల చెరువు, లక్నవరం చెరువు. ఓకే. స్వార్థపరులకు అక్రమాలతో గంగాలమంతా ఉండేది తంబాలమంతా అయినదేవరు చెరువు. చేపల వేటకి గంటల తరబడి కూర్చునే వారి నుంచి నేర్చుకోవాల్సిన సులక్షణం సహనం.
ఎప్పుడు సంపద కలిగిన పద్యాన్ని రచించిన శతకకర్త బద్దెన. వేటి వద్ద సహనం పనికిరాదని పెద్దలు చెబుతారు. నీటి వద్ద నిప్పు వద్ద. చెరువుకు పునర్వైభవాన్ని తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకం మిషన్ కాకతీయ. సో జాతీయం. ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పద బంధాన్ని జాతీయం అంటాము. దీనిని పలుకుబడి, నానుడి అని పేరుతో కూడా పిలుస్తారు. అంటే జాతీయము, పలుకుబడి, నానుడి ఇవి మూడు ఒకటే. ఓకే. ద్వారా భాషను సౌందర్యం కలుగుతుంది. వీటిని ఉపయోగించడం ద్వారా భాషకు సౌందర్యం కలుగుతుంది. ఉదాహరణ: చెవి నీళ్లు గట్టుకొని గుండె చెరువైంది. వండిన కుండ. తామర తంపరం. గాలం వెయ్యడం. కన్నెర్ర. ఇది సామెత. ఇక దీనికి మస్తు కన్ఫ్యూజ్ అవుతుంది. సామ్యత నుండి సామెత ఏర్పడింది. ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమై తర్వాత సామెత అవుతుంది. మంచి భావాన్ని పదునైన మాటల్లో చెప్పడం సామెతల లక్షణం. ఇవి ఎన్ని ఇచ్చినా కూడా మళ్ళీ ఎగ్జామ్లు వచ్చినప్పుడే మళ్ళీ మనకు చదివినప్పుడే మనకు ఆ అనుభవమే తెలిపిస్తుంది. సామెతలు కూడా రెండు చిన్న ఇస్తాడు. సామెతలు కూడా ఇది సామెతనా జాతీయమా అని అర్థం కాదు. ఇది ఒకటే గుర్తు. ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమై ఏదో ఒక పని అట్లా అనుభవంలో ఇట్లా దొంగలు పడ్డాక కుక్క 6 నెలల కుక్కలు మొరిగినాయట అన్నట్టు. సామెతలు సంక్షిప్తంగా గూఢార్థకంగా ఉంటాయి. అంటే కుండ బద్దలు కొట్టినట్లు, ఉరకబోయి బోర్ల పడ్డట్టు, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు. ఇవన్నీ సామెతలు. పాఠంలోని సామెతలు ఇళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా చూడండి. నానాటికి తాసుకట్టు నాగం బొట్టు. పాఠంలోని సామెతలు. నిల్వ నీడకై తరువు, నిల్వ నీటికై చెరువు. చెవి లోపాలు, చెబితే కోపాలు. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం. పరోపకార్థం శరీరం. నీటి కొలది తామెర. గంగాలమంతా ఉండేదాన్ని తాంబూలమంతా అయినా. చెరువును పొమ్మనడం అంటే కరువును రమ్మనడమే. కలిసి ఉంటే కలదు సుఖం. జాతీయాలు. శ్రీరామ రక్ష. నీరే ప్రాణాధారం. చెవి నిల్లుగట్టుకొని. నిప్పులు చెరుగు. కాళ్ళకు బుద్ధి చెప్పు. అల్లందిన కాకోలే. మౌన సాక్షి. గుండె చెరువైంది. చెవి నిలగట్టుకొని గాలం వెయ్యడం. నిప్పులు చెరుగు. గండి కొట్టడం. వ్యాకరణ అంశాలు. సందులు. ఇప్పటికైనా. ఇప్పటికి ప్లస్ అయినా ఇత్వ సంధి. ఇప్పటికీ ప్లస్ అయినా ఇత్వ సంధి. నీళ్ళెంత. నీళ్ళు. ఊ ఉత్వ సంధి. ఎక్కడుంటాయో. ఎక్కడా. ఆ ప్లస్ ఊ అత్వ సంధి. ప్రజలెంత. ప్రజలు. ఊ ఉత్వ సంధి. నేనెవరిని. నీ. ఈ నేను. ఊ నేను. నేను ఎవరిని. నేను ఎవరిని. ఉత్వ సంధి. పోరేమిటి. పోరు. ఊ ప్లస్ ఏమిటి. ఉత్వ సంధి. ఇవన్నీ. ఇవి. ఈ ప్లస్ అన్ని. ఇత్వ సంధి. సోమాద్రి. సోమన. ఆ ప్లస్ ఆ సవర్ణ దీర్ఘ సంధి. సమాసాలు. ఆటపాటలు. ఆటలు పాటలు ద్వంద్వ సమాసం. ఆట స్థలం. కొంచెం పైకి లేపుతాం, మరి కొంచెం చూసుకోండి ఒక్కసారి. ఆట స్థలం. ఆటల కొరకు స్థలం. కొరకు చతుర్థి సమాసము. చేపల వేట. చేపల కొరకు వేట చతుర్థి సమాసం. సాగునీరు. సాగు కొరకు నీరు చతుర్థి సమాసం. తరతరాల చరిత్ర. తరతరాల యొక్క చరిత్ర యొక్క షష్ఠి తత్పురుష సమాసము. సప్త సముద్రాలు. సప్త అను సంఖ్య గల సముద్రాలు ద్విగు సమాసము. ఓకే, అయిపోయింది 8వ పాఠము. ఇది 9వ పాఠము. పొట్లపల్లి రామారావు. ఒక్క వీడియో 2-3 సార్లు చదివితే కథమడి మొత్తం అలా గుర్తుండిపోతుంది. చీమల బారు. పొట్లపల్లి. చీమలు పొట్లలు. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే చీమలు పొట్ల. నాకు ఇప్పటికీ గుర్తుకే ఉన్నది. చీమలు అనగానే పొట్లం కన్నీ చీమలు పట్టినాయి. పొట్లం అంటే చీమలు పట్టినాయి. ఏమే చక్కెర పొట్లమో ఏదో ఒకటి పొట్లం. పొట్లానికి అన్నీ ఏం పట్టినాయి. చీమలు పట్టినాయి. చీమల బారు రాసింది ఎవరు. పొట్లపల్లి రామారావు. ఇట్లా గుర్తుపెట్టుకోరు. ఓకే. కాలం క్రీస్తు శకం 1917 నుంచి 21. జన్మస్థలం ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామం వరంగల్ అర్బన్ జిల్లా. సో రచనలు ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు, కవిత సంపుటాలు, మహత్కాంక్ష జీవితం, ఖండికలు, జైలు అనే కథా సంపుటి. ఆత్మవేదనలో తన కావ్యం ప్రపంచానికి రావడానికి గల నేపథ్యం రాశారు.
మెరుపులలో కవితోక్తులు చెప్పారు. చుక్కల్లో అదృష్టం, బలహీనతలు, కీర్తి, మృత్యువు లాంటి విషయాలు చెప్పారు. మహత్కాంక్షలో అన్యునను అనుసరించడం తగదన్నారు. చీమల బారులో కవితలో క్రమశిక్షణతో మనిషి కృషి చేస్తే అతనికి లేమి ఉండదన్న సత్యాన్ని తెలిపారు. సో కవి మరణిస్తాడు, కావ్యం బ్రతికి ఉంటుంది. కవి శరీరం కావ్యం ఆత్మ వంటిది అని పలికినవారు పొట్లపల్లి రామారావు. విశేషాంశాలు: కథలు, గేయాలు, గాల్పిక, నవల, నాటకం, లేఖ సాహిత్యం మొదలైన అనేక ప్రక్రియల్లో రచనలు చేశారు. కలోజి, ఒట్టికోట అల్వారుస్వామి రచనల చేత ప్రభావితులయ్యారు. వరంగల్లో సత్యాగ్రహం చేసిన తొలి కవి పొట్లపల్లి రామారావు. సో ప్రక్రియ: వచన కవిత చందోనియతి లేఖ స్వేచ్ఛగా భావ ప్రధానంగా కవితాత్మక పంక్తుల్లో సాగుతోంది. సో వస్తువు అభివ్యక్తి శిల్పం ఆధారంగా వచన కవితలు పేరు పొందుతారు. నిరాడంబర రత తూగు లయ అంత్యప్రాస దీని లక్షణాలని సినారె పేర్కొన్నారు. పద్య కవిత్వానికి వ్యతిరేకంగా అభ్యుదయవాదులు వచన కవితను ప్రవేశపెట్టారు. ఆంగ్లంలో ప్రివర్స్గా పిలువబడే వచన కవిత ప్రజాస్వామ్య వాహికంగా గుర్తించబడింది. వచన కవితను దాశరథి విద్యుత్ ఛందస్సు అని, శ్రీశ్రీ కుందుర్తులు వచన గేయం, వచన గీతం అని, కోవెల సంపత్కమాచార్యులు వచన పద్యం అని, ఆవంచ సోమసుందర్ ముక్త చందమని, వరవరరావు స్వచ్ఛంద కవిత అని పేర్కొన్నారు. అంపిరాల విశ్వం వచన కవితకు ఆ పేరు పెట్టారు. చెప్పేది వచనమైన అందులో కవిత్వం పాలు ఉంటేనే అది వచన కవిత. పాఠ్యాంశ విశేషాలు: ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం. మన చుట్టూ ఉన్న ప్రాణులను చూసి క్రమశిక్షణ, నిరంతరం శ్రమించడం వంటి గుణాలను నేర్చుకోవాలని తెలియజేసే ఉద్దేశం గల పాఠం చీమలబారు గేయ కవిత ఈ గ్రంథంలోనిది. పొట్లపల్లి రామారావు రచించిన ఆత్మవేదన కవిత సంపుటిలోనిది. మనుషులే నడవలేనంతటి కట్టుదిట్టంగా ఓర్పుతో ఒకరి వెనుక ఒకరు పోయేది చీమలు. మనిషికి నేటి ఎందు శిక్షణ ఉంటే లేముండవు, వివేకము పొదవు, కోటి విద్యలైన తుదకు ఎందుకు ప్రకరించును కూటికి. కండ్ల ముందు ఎప్పుడు తిరుగు గనులు ఎవరు? చీమలను నడిపించే వారి లక్షణమేమని పొట్లపల్ల వారి అభిప్రాయం. ఇంకితజ్ఞత ప్రాలుమాలు పదానికర్థం సోమరితనం విడుచు. కడుదుర్గమా బ్రతుకుబాట గలవి చీమలు. మడిమాన్యము లేకుండానే ధాన్యమును సమకూర్చినవి చీమలు. ఎక్కడికి ఈ సమూహం ఎక్కడికి, కయ్యానిక వియ్యానిక అయ్యారే మీరెగుట అని చీమల వారిని ప్రశ్నించిన కవి పొట్లపల్లి రామారావు. వ్యాకరణాంశాలు: సీమ సరిహద్దు ప్రాంతం, బారుకట్టి వరుసలో, ఓరిమి సహనం, కయ్యం గొడవ, మాన్యాలలో పొలాలలో, మాన్యం అంటే పొలం నేలలో. విద్య చాలాసార్లు వచ్చాయి. చిత్తము చిత్తరువు, మాన్యం మన్యం. సందులు: మీరెగెదరు మీరు ప్లస్ ఏగెదరు ఉత్వసంధి మీరు ఊ. ఎవరోయి ఎవరు ఊ ఉత్వసంధి. మాకైనను మాకు ఊ అయినను ఉత్వసంధి. కోటి విద్యలైన కోటి విద్యలు ఊ. మనిషికున్న మనిషికి ఈ ఇత్వసంధి. ఏమేమి ఏమి ఇత్వసంధి. గింజైన గింజ ప్లస్ అయిన గింజ ఆ వృద్ధి సంధి. ఎవరిళ్లకు ఎవరి ప్లస్ ఇళ్లకు ఎవరి ఇత్వసంధి. సమాసాలు: దేశభక్తి దేశమునందు భక్తి, సప్తమి తత్పురుష సమాసము. తెల్ల చొక్క తెల్లనైన చొక్క విశేషణ పూర్వపద సమాసము. లక్ష్మీపతి లక్ష్మి యొక్క పతి షష్ఠి తత్పురుష సమాసము. గురుదక్షిణ గురువు కొరకు దక్షిణ చతుర్థి తత్పురుష సమాసము. 10 ఎకరాలు 10 సంఖ్య గల ఎకరాలు ద్విగు సమాసము. అర్థవంతమైన 2 పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడటాన్ని సమాసము అంటారు. అర్థవంతమైన 2 పదాలు
అర్థవంతమైన రెండు పదాలు కలిసి కొత్తగా ఏర్పడే పదాన్ని సమాసం అంటారు. ద్వంద్వ సమాసం రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఉండే మాటగా ఏర్పడే సమాసాన్ని ద్వంద్వ సమాసము అంటారు. కూర ప్లస్ గాయలు, కూరగాయలు ద్వంద్వ సమాసం. గురు శిష్యులు రెండు సమానమైన అర్థం గలవి. గురువు శిష్యులు, గురువును శిష్యును ద్వంద్వ సమాసం. ఈ లెసన్ పెద్దగా ఉంది, కొంచెం చూడండి. బాలనాగమ్మ ప్రక్రియ జానపద కథ. ఇతివృత్తం సాహసం. జానపదులు కర్ణాకరిగా చెప్పుకునే కథలను జానపద కథలు అంటారు. ఇవి వాగ్రూపంలోనే ప్రసిద్ధమై ఉంటాయి. ఈ కథల్లో అద్భుత రసము పోషించబడుతుంది. మానవతీత శక్తులు, తంత్రాలు, సాహస కథలు ఈ కథలను నడిపిస్తాయి. బాలనాగమ్మ వంటి జానపద కథలు వివిధ కళారూపాల్లో ప్రదర్శించబడి ప్రజల హృదయాల్లో స్థిరంగా నాటుకుపోయాయి. ఆచార్య నాయని కృష్ణకుమారి తెలుగు జానపద గేయాల గురించి పరిశోధన చేసి అనేక గాథలను వెలుగులోకి తీసుకొచ్చారు. పాఠ్యాంశ విశేషాలు: మానవతీత శక్తులను, తంత్రాలు, సాహస కథనాలు ఉండే కథలు జానపద కథలు. తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధమైన జానపద కథల్లో బహుశా ప్రజాదరణ పొందింది బాలనాగమ్మ. బాలనాగమ్మ కార్యవద్ది రాజుకు వచ్చిన ఆపదలను తొలగించుటకు బాలవద్ది రాజు చేసే సాహసాలన్న జానపద కథ బాలనాగమ్మ. బాలనాగమ్మ కాశీకి పడమటి దిక్కున 300 మడల దూరాన చక్రపట్నం అనే రాజ్యం ఉంది. చక్రపట్నానికి పాలించే రాజు నవంభోజరాజు. అతని భార్య లక్ష్మీదేవమ్మ. పిల్లల కోసం బాల మామిడి పండు తినమని లక్ష్మీదేవమ్మకు చెప్పినవాడు జటంగముని. పిల్లలు పుట్టిన 9 నెలలకు 12 తలల నాగేంద్రుని చేరుకుంటానని వాగ్దానం చేసింది లక్ష్మీదేవమ్మ. ఒక్కటే కాన్పులో 7 ఆడబిడ్డలను జన్మనిచ్చింది లక్ష్మీదేవమ్మ. వారు సూర్యనాగమ్మ, చంద్రనాగమ్మ, ఉత్తర కన్య, దక్షిణ కన్య, పగడాల సంగమ్మ, మునికన్య బాలనాగమ్మ. సూర్యవర్ధి రాజుకు సూర్యనాగమ్మ, శరభవద్ది రాజుకు ఉత్తర కన్య, కామవద్ది రాజుకు పగడాల సంగమ్మ, కార్యవర్ధి రాజుకు బాలనాగమ్మ. ఇది ఇంపార్టెంట్. కార్యవర్ధి రాజుకు బాలనాగమ్మ, చంద్రవర్ధి రాజుకు చంద్రనాగమ్మ. వీళ్ళిద్దరు సేమ్ ఉన్నారు, చంద్రుడు. పాపవర్ధి రాజుకు దక్షిణ కన్య. పాపం ఇక దక్షిణ, ఈ దక్షిణానికి పాపం గుర్తుపెట్టుకో. రామవర్ధి రాజుకు మునికన్యలు భార్యలయ్యిరి. ఈ 7 బిడ్డలను కన్నమ్మ కష్టాలు పెట్టిన మారుడు తల్లి మాణిక్యాలదేవి. బాలనాగమ్మ కథలో అడవిలో విడిచివేయబడిన ఏడుగురు బిడ్డలను తన అక్క బిడ్డలుగా గ్రహించి తన 7 కొడుకులకు ఇచ్చి వివాహం చేసినవాడు వద్దిరాజు. నిండు గర్భవతైన బాలనాగమ్మను బయటకు రావద్దని 7 గిర్రెలు గీసి ఆ కోట రక్షణ తాతారి రామయ్యకు చెప్పి తండ్రితో గండికోటకు పోయినది కార్యవద్ది రాజు. నాగాళ్ళ పూడిలో గాండ్ల సంగమ్మతో కలిసి ఉండేవాడు మాయల ఫకీరు. బాలనాగమ్మకు బాలింత రోగం రాకుండా విభూతి తెచ్చాడని నమ్మపలకడానికి వేసిన వేషం జంగమ దేవర. గీత దాటిన బాలనాగమ్మకు నల్ల కుక్కగా మార్చి తీసుకుపోయాడు ఎవరు? మాయల ఫకీరు. పుట్టంగానే తల్లిదండ్రులను పోగొట్టుకున్నవాడివి అంటూ బాలవద్ది రాజును తూలనాడినది నంబి నరసయ్య. తల్లిని వెతుకుతూ వెళ్ళిన బాలవద్దిరాజు మార్గమధ్యంలో ఎవరెవరిని రక్షించాడు? పులిరాజు పట్టణం, చిలుకవాది పట్నం రాకుమార్తెలను. మాయల ఫకీరు ప్రాణ రహస్యాన్ని ఎవరికి చెప్పాడు? బాలనాగమ్మకు. బాలవద్దిరాజును సప్త సముద్రాల వతల జీవగడ్డకు తీసుకుపోయిన వారెవరు? గండబెరుండ పక్షి. నీ వంటి దుర్మార్గుడు బ్రతికుంటే ఈ లోకానికి చాలా నష్టం అని వజ్రాల చిలుక మెడను విరిచివేసిన వాడు ఎవరు? బాలవద్ది రాజు. వ్యాకరణ అంశాలు: సాధన, అభ్యాసం,
ఆరగించాడు తిన్నాడు శిరస్సు తల దిక్కున దిశ రాజులు ప్రభువులు సందులు వారుండిరి వారు ప్లస్ ఉండిరి వారు ఊ ఉత్వసంధి ఎవరికి ఎంత ఎవరికి ఈ ఎంత ఇత్వసంధి ఇంకొకరు ఇంకా ఆ ప్లస్ ఒకరు అత్వసంధి సెలవిచ్చి సెలవు ఊ ఉత్వసంధి మీరెవరు మీరు ఉత్వసంధి పట్టినంత పట్టి ఈ పట్టిన పట్టిన ఆ అత్వసంధి సమాసాలు తల్లిదండ్రులు తల్లియు తండ్రియు భీమార్జునులు భీముడు అర్జునుడు గండబెరుండ పక్షి గండబెరుండు పేరుగల పక్షి ఇవి తల్లిదండ్రియు ద్వంద్వ సమాసము భీముడు అర్జునుడు ద్వంద్వ సమాసము గండబెరుండుని పక్షి పేరుగల పక్షి సంభావన పూర్వపద కర్మదాయ సమాసము 11వ పాఠం పల్లెటూరి పిల్లవాడ ఓకే సుద్దాల హనుమంతు కాలం 6/6/1910 మరణం 10/10/1982 6/6/1910 మరణం 10/10/1982 తల్లిదండ్రులు లక్ష్మీ నరసమ్మ బుచ్చిరాములు జన్మస్థలం నల్గొండ జిల్లా పాలడుగు ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా రచనలు వీర తెలంగాణ గొల్లసుద్దులు రాజకీయ సాధువేషాలు యథార్థ భజనమాల పల్లెటూరి పిల్లగాడ గేయం మొదలైనవి విశేషాలు చైతన్య గీతాలు యాక్షగానాలు బుర్రకథ పిట్టల ద్వారా కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేశాడు చైతన్యం పరిచాడు హేతువాదిగా పేర్కొన్నాడు ప్రక్రియ పాట అత్యంత ప్రాచీనమైన సాహిత్య ప్రక్రియ లలిత సాహిత్యానికి ముందే ప్రజా జీవన విధానంలో పాట అంతర్భాగమైంది వినోదం మత ఉద్యమాలు మహాపురుషుల గాథలు ఆచార్య వ్యవహారాలు సంప్రదాయాలు విషాద వృత్తాంతాలు సాహస గాథలను జానపదులు పాటలుగా పాడుకునే అలవాటున్నది ఆధునిక కాలంలో ప్రజా కవిత పేరుకొని పొందిన సాహిత్య ప్రక్రియ పాట మృదురాజు రామరాజు నాయని కృష్ణకుమారి వంటి వారు జానపదుల పాటలను సంకలనం చేశారు సో నండూరి విశ్వనాథ వంటి వారు పాటలను వ్రాసిన పాటలకు ఉద్యమ శక్తిని జనాకర్షణను వ్యాప్తిని కలుగజేసిన వారిలో అగ్రగణుడు గద్దార్ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి నింపడానికి అనేక మంది వేల కొద్ది పాటలు రాయన తెలుగులో ఉద్యమ గీతాలను గంధాలను ఎస్వి సత్యనారాయణ రచించారు ప్రముఖ తెలంగాణ పాటల రచయిత పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా ఊరి తెలంగాణమా పొడుస్తున్న పొద్దు అనగానే గద్దార్ పొద్దు గద్దార్ అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా ఇది కూడా గద్దార్ ఇంతకుముందు వచ్చింది ఇది అమ్మా తెలంగాణలో ఇది వచ్చింది టెట్టులు పాట పూచిన చెట్టురా అనిశెట్టి రజిత సావద్దు నా ముద్దు బిడ్డ వద్దే పోయిన శ్రీనివాస్ ఇగో బిడ్డ వడ్డే గద్దార్ ఇట్లా గుర్తుపెట్టుకోరి జనజాతరలో మన గీతం అందశ్రీ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన అయ్యో ఇదేమో అందశ్రీ జయ జయ హే తెలంగాణ ఓకే జై బోలో ఇదొకటి ఇంకో పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల ఇది కూడా పాటలు రచించింది ఎవరు గోరేటి వెంకన్న ఇవి రెండు జై బోలో పల్లె కన్నీరు పెడుతుంది గోరేటి వెంకన్న ఓకేనా ఇతివృత్తం మానవీయ విలువలు బాలకార్మికులు పల్లెటూరి పిల్లగాడ అనే పాఠ్యాంశ ప్రక్రియ పాట పల్లవి చరణాలతో లయాత్మకంగా పాడుకోవడానికి అనువుగా ఉండేది పాట సుద్దాల హనుమంతు శతజయంతి సందర్భంగా ప్రచురించిన పాటల పుస్తకం పల్లెటూరి పిల్లగాడ గ్రామాలలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ఉద్దేశం గల పాఠం పల్లెటూరి పిల్లగాడ పాలబుగ్గల జీతగాడి జీతం ఎంత నెలకు కొంచెం పాలబుగ్గల జీతగాడు ధరించిన కాలిజోడు తాటి జగ్గల పాలబుగ్గల జీతగాడి తోడు చేతి కర్ర మధునయ్య చేసే పని చేపల వ్యాపారం గంగయ్యది ఒరిస్సా రాష్ట్రం గంగయ్య మధునయ్య దగ్గర పాలేరు చాలని చింపు లంగి సగము ఖాళీ చల్లగాలి గోనె చింపు కొప్పెర పెట్టావా అనే గేయభావంలోని
అలంకారం స్వభావోక్తి. పాలబుగ్గల జీతగాడికి పాటతో పని లేకుండటకు కారణము తాటి జగ్గల కాలిజోడుతో తప్పటడుగులు వెయ్యటం. పాలబుగ్గల జీతగాడికి ఏమి కాటు వేసి ఉండవచ్చునని కవి భావించాడు. ఆకుతేలు, కందిరీలు, అడవి కీటకాలు. తాలు వరిపిడి కల్తీగానం కొలిచి కొంచానికి సేరు తక్కువ జీతమెచ్చినదెవరికి? పల్లెటూరి పిల్లగానికి. పల్లెటూరి పిల్లగాడు ఎందుకు విలవిలపోతున్నాడు? చదువుకునే తోటి బాలలను చూసి బాధతో. జీవితానికి వెలుగు చదువు. వ్యాకరణాంశాలు, అర్థాలు. కొలువు, ఉద్యోగం. పెందలాడే, ఉదయాన్నే. ఏరు, వాగు. వెలవెలబోయింది, వాడిపోయింది. ప్రకృతి వికృతులు. అటవి, అడవి, అంబ, అమ్మ, పశువులు, పనులు, గ్రాసం, సందులు. నాయనమ్మ ప్లస్ అమ్మ. నాయన, ఆ అత్వసంధి. నిజాశ్రమంబు. నిజా, ఆ ప్లస్ ఆశ్రమంబు. నిజా, ఆ ప్లస్ ఆ సవర్ణ దీర్ఘ సంధి. పోయితివయ్య. పోయితివి, ఈ ప్లస్ ఆ ఇత్వ సంధి. ముఖారవిందము. ముఖా, ఆ ప్లస్ ఆ సవర్ణ దీర్ఘ సంధి. సమాసాలు. వెలుగు, నీడలు. వెలుగును, నీడను. ద్వంద్వ సమాసం. భూమి, ఆకాశాలు. భూమియు, ఆకాశము. ద్వంద్వ. సూర్యచంద్రులు. సూర్యుడు, చంద్రుడు. ద్వంద్వ. నీతి, నిజాయితీలు. నీతియు, నిజాయితీలు. ద్వంద్వ. చమత్కార పద్యాలు. ఆకుంటే, ఈకుంటే, మీకుంటే, మాకుంటే అనే పద్యాలతో చమత్కార పద్యాలు కవులు చెప్పారు. వంట తోట నుండు అనే పద్యంలో ఏ పదానికి జవాబు ఆ పదంలోనే వచ్చే విధంగా చమత్కార పద్యం కవులు చెప్పారు. మామిడేల పూచు మండు వేసంగిని అనే పద్యంలో ప్రతి పదానికి జవాబు కాయడానికే వచ్చే విధంగా చమత్కార పద్య కవులు చెప్పారు. సో ఇది ఒక్క లెసన్ చెప్తే కాపాడుకుందాం. ఒక్క లెసన్ చెప్తే 6th క్లాస్ అయిపోతుంది. ఇంకా ప్రాక్టీస్ బిట్స్ ఒకటే ఉంటాయి ప్రక్రియ. లేకపోతే దాంట్లో చెప్పుకుందామా? కాపాడుకుందాం ఒక లెసన్ చెప్పి ప్రాక్టీస్ బిట్ చెప్తాము. ఓకేనా? ఇప్పటికి 30 నిమిషాలు అయిపోయింది. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ప్లీజ్ ఒక్కసారి లైక్ చేయండి. మీరు రాస్తున్న కామెంట్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి పేరున లైక్ చేస్తున్న, సబ్స్క్రైబ్ చేస్తున్న, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు పేరున. ఓకేనా? మీరు ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.